హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 9th జనవరి షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2కి సంబంధించిన మ్యాథ్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఒక సైకిల్ చక్రం 7000 చుట్లు తిరిగి 11 కిలోమీటర్లు పూర్తి చేసింది. అయినా ఆ చక్రం యొక్క వ్యాసం కనుక్కోండి అంటుండు. ఓకే, సో ఏదైనా సరే ఇప్పుడు సైకిల్ చక్రం అంటే మన గుండ్రంగా ఉంటుంది కదా. సో ఇది ఒక చుట్టు తిరిగింది అనుకోండి. ఒక చుట్టు తిరిగితే దీని వృత్త పరిధి ఎంత దూరం వెళ్తుంది. ఓకే, సో వృత్త పరిధి ఎంత దూరం వెళ్తుంది, ఒక్క చుట్టుకి ఒక వృత్త పరిధి ఎంత దూరం వెళ్తుంది. ఇక్కడ 7000 చుట్లు అంటారు కదా. సో 7000 వృత్త పరిధి అంత దూరం వెళ్తుంది అన్నట్టు. ఓకే, సో అంటే అది ఎంత, ఎన్ని రౌండ్లు వేసింది, 7000 రౌండ్లు వచ్చింది కదా. ఓకే, సో 7000 ఇంటూ వృత్త పరిధి ఎంత దూరం వెళ్తుంది. ఓకే, సో ఇది ఎంత అంటున్నారు అంటే 4 కిలోమీటర్స్ అంటుండు. ఓకే, సో ఒకవేళ మనకి ఇప్పుడు వ్యాసం అడిగింది కదా, వ్యాసం మీటర్లలో అడగవచ్చు లేదా సెంటీమీటర్లలో అడగవచ్చు. మ్యాక్సిమం కిలోమీటర్లలో అయితే అడగడు. సో ఇక్కడ 11,000 అంటుండు. 11 కిలోమీటర్స్ అంటే 11,000 మీటర్స్లో తీసుకున్నా నేను. ఓకే, సో చూడండి ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు మనం, 7,000 ఇంటూ 2πr అంటే మనం ఏం రాస్తాం, 2 ఇంటూ 22/7 ఇంటూ r is equal to 11,000 మీటర్స్. 7కి 7 కట్ అయిపోయింది. 11 2 22 కదా, 3 జీరోస్కి కట్ అయిపోయింది. ఓకే, సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2 2 4 వస్తుంది మనకి. 4 అంటే 1/4 వస్తుంది రేడియస్. ఓకే, సో డయామీటర్ అయితే ఎంత వస్తుంది, 1/2 మీటర్స్ వస్తుంది. ఓకే, సో అంతే కదా, డయామీటర్ అంటే డబుల్. ఓకే, సో పావుని డబుల్ చేస్తే హాఫ్ అవుతుంది కదా, లేదా ఇంటూ 2 చేయండి, రేడియస్ ఇంటూ 2, 1/4 ఇంటూ 2 అంటే ఎంత, 1/2 కదా. ఓకే, సో మేబీ ఇది ఒకవేళ సెంటీమీటర్లు అడిగింది అనుకోండి. సో ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు, ఓకే, సో మీటర్కి 100 సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ హాఫ్ మీటర్కి 50 సెంటీమీటర్స్ వస్తుంది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 300 నుండి 1000 మధ్యలో 7తో భాగింపబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటుంది. ఓకే, సో 300 నుంచి 1000 మధ్యలో అంటుంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 1 నుంచి 1000 వరకు ఎన్ని ఉన్నాయో తీసుకోవాలి. ఇక్కడ మధ్యలో అంటున్నారు కాబట్టి ఇక్కడ 1000 మనం తీసుకోవద్దు యాక్చువల్గా. ఓకే, సో తీసుకోవద్దు, కానీ ఎట్లాగో 7తో డివైడ్ కాదు కాబట్టి తీసుకుంటే తప్పేం లేదు. ఒకవేళ 7తో డివైడ్ అయ్యి ఉంటే 1000 తీసుకోవద్దు, మనకు 1000 మధ్యలో అంటుంది. ఓకే, సో 301 నుంచి 999 వరకే తీసుకోవాలి లెక్క ప్రకారం. 300 నుంచి 1000 మధ్యలో అంటుంది కదా, 300 కాదు 1000 మధ్యలో. ఓకే, అట్లా అన్నట్టు. ఫస్ట్ 1 నుంచి 1000 తీసుకొని, తర్వాత 1 నుంచి 300 వరకు తీసుకొని. ఓకే, సో 1 నుండి 1000 నుంచి 1 నుంచి 300 తీసేస్తే రిమైనింగే కదా మనకి 300 నుంచి 1000 మధ్యలో వచ్చేది. ఓకే, సో ఇది మైనస్ ఇది చేయాలన్నట్టు. ఓకే, సో 1 నుంచి 1000 వరకు అంటే సో 1000 డివైడెడ్ బై 7 మైనస్ 300/7. సో చూడండి 7 1 7, 30 మిగిలింది మనకి. 30 మిగిలితే 7 4 28, 20 మిగిలింది. 7 2 14, 142. ఓకే, సో ఇది 7 4 28, 20 మిగిలిందంటే అంతే కదా. సో 20 మిగిలిందంటే 7 2 14 అన్నట్టు. ఓకే, అంటే నేను చెప్పాను కదా, యాక్చువల్లీ ఇక్కడ 301 తీసుకోవాలి, ఇక్కడ 999 తీసుకోవాలి. 301 తీసుకుంటే ఇక్కడ మనకి తేడా తెలుస్తుంది చూడండి, అందుకోసమే. 7 4 28 అంటే ఇంకా 21 మిగిలితే 7 3 21 అన్నట్టు. ఓకే, సో ఇది 301 అన్నట్టు, ఎందుకంటే బిట్వీన్ అన్నట్టు. ఓకే, సో ఎగ్జామ్లో ఎప్పుడైనా బిట్వీన్ వస్తాయి, 300 నుంచి 1000 మధ్యలో అన్నప్పుడు సో 301 నుంచి 999 తీసుకోవాలి. ఓకే, సో యాక్చువల్గా నేను ఎఫెక్ట్ కావట్లేదు అనుకున్నా, అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 301 తీసుకోవాలి మనకి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అన్నట్టు, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఇది, మనం ఇక్కడనే తప్పు చేస్తాం, మ్యాక్సిమం అందరు తప్పు చేసేది ఇక్కడనే. సో 142 మైనస్ 43 తీసేస్తే ఎంత, 99 కదా. సో 42 పోతే ఇంకొక -1 ఉంటుంది. సో 100 నుంచి -1 అంటే 99, 99 ఉంటాయి అన్నట్టు అట్లా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్కు 91 రెట్లు మరియు ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ అనేది 2760 అయినా ఒక సంఖ్య 210 అయినా రెండవ సంఖ్య కనుక్కోండి అంటుంది. అంటే రెండు సంఖ్యల యొక్క అన్నట్టు, రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్కి 91 రెట్లు అని రాసుకోండి క్వశ్చన్. ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ ఇంత ఇచ్చిండు, ఒక సంఖ్య 210 అయితే రెండవ సంఖ్య కనుక్కోమంటారు. ఓకే, సో ఎల్సిఎం అనేది ఏమంటుంది మనకి 91 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ అంటుంది కదా. ఓకే, సో ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్సిఎం ప్లేస్లో 91 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ పెడితే చూడండి, 91 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ ప్లస్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 2760 కదా. ఓకే,
సో యాడ్ చేస్తే 92 టైమ్స్ ఆఫ్ ది హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2760. చూడండి ఎగ్జాక్ట్లీ ఇక్కడ 3 టైమ్స్ ఉంది చూడండి. 92 3 సార్ 276 పక్కన 0 ఉంది కాబట్టి 0 అంటే 92 30సే వచ్చింది కదా. జనరల్గా చూడంగానే అర్థమవుతుంది మనకి. ఓకే, ఇట్లా ఉన్నప్పుడు మనం ఎట్లా తెలుసుకోవాలంటే 6 యూనిట్ డిజిట్ 6 రావాలంటే 2 దేనితో గుణించాలి, 3తో గుణించాలి కదా మామూలుగా అయితే. ఓకే, సో నేను అట్లా ట్రై చేసినా వచ్చింది అన్నట్టు. అట్లనే చూసుకోండి మీరు కూడా ఎక్కువ టేబుల్స్ తొందరగా రావాలంటే. ఓకే, హెచ్సిఎఫ్ 30 వచ్చింది. ఇక్కడ ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ అనేది 2760 అయితే అందులో హెచ్సిఎఫ్ 30 అంటే ఎల్సిఎం ఎంత? సో దీంట్లోంచి 30 తీసేస్తే సరిపోతాయి కదా, 2730. ఓకే, సో ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అని చెప్పినాం మనం ఆల్రెడీ. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ అని రాసుకోవచ్చమ్మా. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి 2730, హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 30. సో ఫస్ట్ నెంబర్ వాళ్ళు ఇచ్చారుగా 210, సెకండ్ నెంబర్కి అనుకోవాలి మనం. ఓకే, సో మనకు ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి. సింపుల్గా ఏంటంటే ఇక్కడ 0కి 0 కట్ అయితే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది 0 వస్తుంది. యూనిట్ డిజిట్ కంటే ముందు వచ్చే డిజిట్ ఏమొస్తుంది ఇక్కడ ముళ్ళ 9, ఇది ఒకటే ఉంది కాబట్టి ఖచ్చితంగా యూనిట్ డిజిట్ 9 0 ఉండాలి. ఓకే, సో యూనిట్ డిజిట్ 0 దానికి ముందు డిజిట్ 9 ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, అట్లా మీకు తెలిస్తే అట్లా చూసుకోండి, ఆప్షన్స్తోనే ఆన్సర్ పెట్టేయచ్చు. లేదంటే చూడండి ప్రాసెస్ చేద్దాం. 3 ఏళ్ళ 21, సో 7 ముళ్ళ 21, 63 మిగిలింది. 7 9 63 0 0 చెప్పిన లాస్ట్కి 9 0 వస్తుందని అట్లా. ఓకే, సో 390 అనేది మన ఆన్సర్ అవుతుంది సెకండ్ నెంబర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు యొక్క అమ్మకం వేల 1360 రూపాయలు. దాని అమ్మడం వల్ల నష్టం 15% వచ్చింది. అతనికి 25% లాభం రావాలంటే ఎంత కమ్మాలి అంటుంది. ఓకే, సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నష్టమైన లాభమైన దేని మీద వస్తుంది, కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. సో మనం కాస్ట్ ప్రైస్ 100 అనుకొని స్టార్ట్ అవుతాం. ఓకే, సో 100లో 15% నష్టం వస్తే ఎంత, 85% అన్నట్టే కదా. సో 85% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అన్నట్టే కదా అమ్మింది. ఓకే, సో 85% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అమ్మితే 1360 రూపాయలు అంటుండు. ఓకే, సో అదే అతనికి 25% లాభం రావాలంటే కాస్ట్ ప్రైస్ మీద 25% ఎక్కువ ఉండాలి, అంటే 125% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్కి అమ్మాలి. ఓకే, సో ఎన్ని రూపాయలు అంటుండు. ఓకే, సో 85% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అంటే కట్ చేద్దాం చూడండి. 5 17 అంతే కదా. సో 5 17 5 25. ఓకే, 17 అంటే ఏ టేబుల్లో పోతే మనకి యూనిట్ డిజిట్ 6 రావాలంటే 8 చూడండి, 8 ఏళ్ళ 56 కదా. సో 17 ఎంబుల 136 అంతే. 8 ఏళ్ళ 56, 8 1 8 8 5 13. ఓకే, 17కి 80 టైమ్స్ ఉంది. ఓకే, ఇది కూడా 25కి 80 టైమ్స్ ఉంటుంది. ఓకే, సో 25 ఎంబులు ఎంత 200, పక్కన ఇంకొక 0. ఓకే, సో 2000 రూపాయలు మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన వాటిలో ఏది దీర్ఘచతురస్రం లాగా ఉంటుంది, అంటే దీర్ఘచతురస్రం సంబంధించిన ప్రాపర్టీస్ దేనికి ఉంటాయని ఇచ్చిన మనకి. ఓకే, సో త్రిభుజం, వృత్తం, రాంబస్, పారలోగ్రామ్. ఓకే, సో త్రిభుజం దీర్ఘచతురస్రం లాగా ఉండే ఛాన్స్ లేదు, వృత్తం లేదు. మనకి ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి, రాంబసా పారలోగ్రామ్. ఓకే, సో పారలోగ్రామ్ తెలుగులో నాకు ఏమంటారో తెలియదు, ఐ థింక్ సమచతురస్రము సమచతుర్భుజం అంటారు అనుకుంటా. సో రాంబస్ పారలోగ్రామ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది నాకు తెలుగులోకి వచ్చేటప్పటికి. సో రాంబస్ అంటే ఎప్పుడైనా సరే రాంబస్కి మనకి స్క్వేర్కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, సో రాంబస్కి స్క్వేర్ అంటే చతురస్రానికి. ఓకే, సో సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఆల్మోస్ట్, అంటే చతురస్రం ఈక్వల్ టు రాంబస్ అనొచ్చు కానీ రాంబస్ ఈక్వల్ టు చతురస్రం అనలేవు. ఓకే, సో పారలోగ్రామ్ అంటే దీర్ఘచతురస్రానికి అన్నట్టు. దీర్ఘచతురస్రం పారలోగ్రామ్ రెండు ఒకేలాగా ఉంటాయి. ఓకే, సో దీర్ఘచతురస్రాన్ని మనం పారలోగ్రామ్ అనొచ్చు కానీ పారలోగ్రామ్ని దీర్ఘచతురస్రం అనలేమన్నట్టు. ఓకే, సో మన ఆన్సర్ ఏమవుతుంది పారలోగ్రామ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. √3 cos θ minus sin θ is equal 0. దెన్ ఫైండ్ √3 cos క్యూబ్ θ minus sin క్యూబ్ θ అంటుంది. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వచ్చినప్పుడు భయపడొద్దు, చాలా సింపుల్గా ఉంటాయి. సో ఫస్ట్ చూడండి, మనం చాలామంది భయపడతారు. సో ఏం లేదు, √3 cos θ is equal to sin θ రాసుకోవచ్చు మనం. ఓకే, సో ఈ cos θ నేను పంపించిన అనుకోండి, సో √3 is equal to sin θ by cos θ వస్తుందా? sin θ by cos θ అంటే tan θ కదా. ఓకే, సో tan θ is equal to √3 సో tan θ is equal to √3 ఎప్పుడు అవుతుంది అంటే θ is equal to 60 degrees ఉన్నప్పుడు. ఓకే, సో ఇది మనందరూ తెలిసిందే. ఇప్పుడు చూడండి, ఈ θ is equal to 60 degrees ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు తెలుసు కదా cos 60 ఏమొస్తుంది మనకి ఇక్కడ √3 ఇంటూ cos 60 ఎంత 1/2 కదా. ఓకే, సో 1/2 హోల్ క్యూబ్
మైనస్ సైన్ 60 ఎంత √3/2 హోల్ క్యూబ్. ఓకే, సో √3 ఇంటూ ఇదంతా 1/8 మైనస్ 3√3/8 కదా. ఓకే, సో √3కి క్యూబ్ అంటే 3√3 వస్తుంది కదా, అట్లా అన్నట్టు. ఓకే, సో 3√3 తీసేస్తే ఎంత మైనస్ 2√3/8 2×4 8. ఓకే, సో మైనస్ √3/4 అనేది మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 0.3 ప్లస్ 0.00356 ప్లస్ 56.3255. ఓకే, సో ఇంత పెద్ద క్వశ్చన్లో మేబీ ఎగ్జామ్లు ఇచ్చిన దానికి దీనికి 1-2 పాయింట్స్ మిస్ అవ్వచ్చు, అంటే మ్యాక్సిమం ఎగ్జాక్ట్గా వస్తాయి. కొంచెం మిస్ అయినా కూడా మీరు ఏంటంటే ప్రాసెస్ నేర్చుకోండి మెయిన్. ఓకే, సో ఇలాంటి వాటిని యాడ్ చేయాలంటే చూడండి, ఫస్ట్ ఇది రాసుకున్నాం కదా, ఏదో ఒక నెంబర్ రాసుకోండి, తర్వాత ఎంబటే పాయింట్ ఒకే ప్లేస్లో వచ్చేటట్టు రాసుకోవాలంట 0.00356 నెక్స్ట్ 0.3. ఓకే, సో ఏం లేదంటే అన్ని ఈక్వల్ చేసుకోవడానికి జీరోస్ పెట్టుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అన్నట్టు. 6 6 5 5 10 5 3 8 1 9 2 2 3 3 6 6 6 5 6 56.62906 దీని ఆన్సర్ అవుతుంది. ఓకే, సేమ్ కన్ఫ్యూజన్ ఉండొద్దు అన్నట్టు. మెయిన్ కన్ఫ్యూజ్ అయితే ఏంటంటే ఆన్సర్ తప్పు చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 0.5337 మీద బార్ ఉంటే దాన్ని P/Q ఫామ్లో రాయమంటుంది. ఓకే, సో ఇవి మనం ఆల్రెడీ చెప్పుకున్నా, ఇది మన వీడియోస్లలో కూడా ఉంది, చూడండి. మీకు ఎవరికన్నా రాకపోతే ఈ మోడల్స్ మన ఛానల్ వీడియోస్లోనే చూడండి, చెప్తేనే సరే చూడండి. ఇప్పుడు ఇట్లా ఇచ్చిరనుకోండి, దీన్ని మాడిఫై చేయాలంటే సో 5337 అట్లనే రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ బార్ ఉన్న దానికి ఏం కాదన్నట్టు, సో బార్ లేనిది ఇందులోంచి తీసేయాలి. ఇది 53కి లేదు కదా, ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు రెండింటికి బార్ ఉంది కాబట్టి 2 9s ఉంటాయి, మిగతా రెండింటికి లేదు కాబట్టి 2 zeros ఉంటాయి అండి. ఓకే, ఇప్పుడు 5337లోంచి 53 తీసేయండి. ఓకే, సో చూద్దాం. 7 - 3 4 వస్తుంది. నెక్స్ట్ ఇంకెంత మిగులుతుంది మనకి ఇక్కడ 330 ఉంటుంది కదా, సో 330లోంచి 50 తీసేస్తే ఎంత ఉంటుంది 280 కదా. ఓకే, సో 280 అంటే 284 వస్తుంది ఇక్కడ మనకి. సో 5284 డివైడెడ్ బై 9900. ఇది ఇంకా మనకి ఇంకొక ఫామ్ రావాలంటే ఇది 2తో డివైడ్ అవుతుంది కదా. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి సో ఆన్సర్ ఇలానే ఉందా లేదా ఇంకేదైనా డివైడ్ చేసిరా, దీన్ని 2తో డివైడ్ చేయొచ్చు. ఓకే, సో 2తో అయితే డివైడ్ అవుతుంది, వేరే దేనితో కాదు. అయితే 4తో కూడా అవుతుండొచ్చు, 4తో అవుతుంది 2తో అవుతుంది, మనకు ఆప్షన్స్ని బట్టి దేనితో డివైడ్ చేసినా దాన్ని బట్టి ఆన్సర్ చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 2 స్తంభాలలో ఒకదాని ఎత్తు x, ఒకదాని ఎత్తు y, వీటి మధ్య దూరం యొక్క మధ్య బిందువుకు ఒక స్తంభం 60 డిగ్రీలు ఇంకొకటి 30 డిగ్రీలు వరుసగా చేస్తే x/y = ఎంత అంటుంది. ఓకే, సో దీన్ని డయాగ్రామేటికల్గా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తే వినండి. 2 స్తంభాలు ఉన్నాయంట. ఓకే, సో ఒక స్తంభం ఏమో x పొడవు ఉంది, ఇంకొక స్తంభం ఏమో y పొడవు ఉంది అంటుంది. ఓకే, సో రెండింటి దూరం మధ్యలో ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ కన్నట్టు మధ్య బిందుకు ఫస్ట్ 60 డిగ్రీలు తెస్తే రెండవది 30 డిగ్రీలు చేస్తుంది అంటాడు. ఓకే, సో ఇది 60 డిగ్రీల కోణం చేస్తే ఇది 30 డిగ్రీలు అంటుండు. ఇది x పొడవు ఉంది, ఇది y పొడవు ఉంది, ఇది ఎగ్జాక్ట్లీ మధ్య బిందువు కదా, ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ అంతే ఉండాలి కాబట్టి 1:1 రేషియో అని చెప్పొచ్చు కదా. సో 1:1 రేషియోలో ఉన్నాయండి, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 ఉంటుంది. ఓకే, సో tan అప్లై చేద్దాం. ఫస్ట్ tan 30 = ఎంత 1/√3 కదా. ఓకే, సో tan 30 = 1/√3 కదా. ఓకే, సో ఇక్కడ 1:1 రేషియో ఉంటే 1 అనేది √3 అయితే ఇది కూడా ఏమైతే √3నే కదా. ఓకే, సో మీకు అర్థమైంది కదా. సో హైట్స్ అండ్ డిస్టెన్స్ చెప్తున్నాను అన్నట్టు నేను ఇప్పుడు. సో 1 అనేది √3 అయితే ఈ 30కే కదా ఇక్కడ √3 వచ్చేది. సో 1 అనేది √3 అయితే ఇది కూడా √3 అయితేనే 1:1 రేషియోలో ఉంటుంది. ఓకే, సో tan 60 ఎంత ఈ ట్రయాంగిల్లో చూస్తే tan 60 ఎంత √3/1 ఉండాలి కదా. ఓకే, సో 1 అనేది ఇక్కడ √3 ఉంది ఇప్పుడు మనకి. ఓకే, సో 1 అనేది √3 అయితే √3 ఏమవుతుంది 3 అవుతుంది, అంటే x ప్లేస్లో ఎంత వస్తుంది ఇక్కడ 3 వస్తుంది, y ప్లేస్లో ఎంత ఉంటుంది ఇక్కడ 1 ఉంటుంది. వాటి రేషియో ఎంత వస్తుంది x/y 3:1 వస్తుంది. ఓకే, సో ఇది మీరు అర్థం చేసుకోవాలన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మీకు అర్థమైతే హైట్స్ అండ్ డిస్టెన్స్ మీకు చాలా అంటే చాలా ఈజీ. ఇక్కడ నేను ఏం చేసినా మళ్ళీ చెప్తున్నా చూడండి, మళ్ళీ చెడిపేసి మళ్ళీ చెప్తా చూడండి. హైట్స్ అండ్ డిస్టెన్స్లో మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో మనకి ఇచ్చిన మ్యాటర్ ఏంటంటే ఒకటి 60 డిగ్రీస్ 30 డిగ్రీస్ మిడ్ పాయింట్ దగ్గర, అంటే ఖచ్చితంగా మిడ్ పాయింట్ అంటే ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే దూరం ఉంటుంది కదా. ఓకే,
సో సేమ్ దూరం ఉంటుంది కాబట్టి 1:1 రేషియో తీసుకున్నా. ఇప్పుడు tan 30 అప్లై చేసిన ఫస్ట్. ఓకే. సో ఏదో ఒక సైడ్ అప్లై చేయండి. ఇటు సైడ్ అప్లై చేయొచ్చు, ఇటు సైడ్ అప్లై చేయొచ్చు మన ఇష్టం. tan 30 అప్లై చేసిన ఫస్ట్. tan 30 అప్లై చేస్తే 1/√3 వచ్చింది. ఓకే. సో 1/√3 వచ్చింది. 1 అనేది అట్లనే వేసుకున్నా. 30 అంటే ఈ ట్రయాంగిల్ వరకే వస్తుంది కాబట్టి ఇది కూడా 1 రేషియో ఉంది కాబట్టి √3 అవుతుంది. ఓకే. సో ఇవి రెండు 1:1 రేషియోలు ఉన్నాయి కాబట్టి ఇది √3 అయితే ఇది కూడా √3 అవుతుంది కదా. ఓకే. సో ఇది కూడా √3 అవుతుంది. రెండింటి √3 అనుకున్నా. ఇప్పుడు ఏ రేషియోలో ఉంటాయంటే √3:√3 రేషియోలో ఉంటాయి. ఓకే. సో 1:1 అయిపోయింది. నెక్స్ట్ ఒక స్టెప్కి వచ్చేసినాం మనం. ఓకే. సో ఇప్పుడు tan 60 అప్లై చేయాలి. tan 60 ఎంత? ఇక్కడ √3/1 కదా. ఓకే. సో ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి √3/1 కదా. ఇక్కడ చూడండి 1 అనేది ఆల్రెడీ మనకి √3 వచ్చేసింది ఇక్కడ. ఓకే. సో 1 ప్లేస్లో √3 ఉంటే ఇప్పుడు √3 ప్లేస్లో ఎంత పెడితే మనకి వచ్చేస్తుంది చూడండి. 1 అనేది √3 అయితే √3 ప్లస్లో ఏమొస్తుంది? మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఇంటూ √3 టైమ్స్ ఉంది కదా. ఓకే. సో ఇది కూడా ఇంటూ √3 టైమ్స్ ఉంటుంది. అంటే ఇక్కడ 3 ఉంటుంది అన్నట్టు. ఓకే. సో ఎక్స్ ప్లేస్లో మనం 3 పెడితే సాటిస్ఫై అయినట్టు. ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాలి? 3 పెట్టాలి. ఓకే. సో x:y అంటే 3:1 వస్తుంది మనకి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ టైప్లో వచ్చింది. 140 గ్రాముల మిశ్రమంలో జింక్ కాపర్లు 2:3 నిష్పత్తిలో ఉంటే సో జింక్ కానీ కాపర్ కానీ ఏది అడిగినా చెప్పొచ్చు మనం. చాలా ఈజీ. సో ఓవరాల్గా పార్ట్స్లలో ఎంత ఉంది మనకి ఇక్కడ? 5 పార్ట్స్. 5 పార్ట్స్ అనేది 140 గ్రామ్ అయితే 2 పార్ట్స్ 3 పార్ట్స్ కనుక్కోవాలి. ఒకవేళ ఈ రేషియో 2:3 ఇచ్చినా ఏది ఇచ్చినా మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యేది ఇస్తే చాలు. ఓకే. సో కొన్నిసార్లు వేరే రేషియో ఇచ్చిన మోడల్ ఇది అన్నట్టు. ఈ మోడల్ మీకు అందరూ తెలుసనే అనుకుంటున్నాను. దీని నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు జింక్ కనుక్కోమన్నాడు అనుకో 2 పార్ట్స్ కనుక్కోవాలి మనం. 2 పార్ట్స్ 28 టైమ్సా? సో ఇది కూడా 28 టైమ్స్. 28 2 ఎంత? 56 గ్రామ్. ఒకవేళ 3 పార్ట్స్ కనుక్కోమన్నాడు అనుకో, కాపర్ కనుక్కోమంటే 3 పార్ట్స్ 3 × 28 3 ఎమ్ములు 24 3 2 6 2 8 84 గ్రామ్స్. ఓకే. సో మన క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి మనం ఆన్సర్ చేస్తాం అన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 3 నుండి 50 మధ్యలో 5 చేత భాగింపబడే సంఖ్యలు ఏంటంటే. ఓకే. సో మధ్యలో అంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఇక్కడ మధ్యలో అంటే 3 నుంచి 50కి మధ్యలో ఉంటుంది. 4 నుంచి 49 ఉంటుంది కదా. ఓకే. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఫస్ట్ 1 నుంచి 49 తీసుకొని 1 నుంచి 4 తీసుకోవచ్చు మనం. ఓకే. సో అట్లా తీసుకుంటే 49/5 మైనస్ 4/5. ఓకే. సో 5 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ కాదు కాబట్టి ఇక్కడ 0 ఉంటాయి. 5 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి 5 9 45. ఇంకా మళ్ళీ నెక్స్ట్ పోదు కదా. సో 9 - 0 అంటే 9 ఉంటాయి అన్నట్టు. ఓకే. సో 9 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి దగ్గర 2150 రూపాయలు ఉన్నాయి. వీటిని ఏ మరియు బిలకు 20:23 నిష్పత్తులు ఇస్తాడు. ఇందులో అని పెట్టుకోండి. ఇందులో ఏ మరియు బిలు ఇద్దరు 100 రూపాయలు దానం ఇచ్చిన కొత్త నిష్పత్తి కనుక్కోండి. అంటే ఏ 100 రూపాయలు దానం ఇస్తాడు, బి 100 రూపాయలు దానం ఇస్తాడు. ఓకే. సో దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. మనం ఏకి బికి 20:23 నిష్పత్తిలో డివైడ్ చేసి రెండిట్లలో 100 తీసేసి చేయొచ్చు. లేదా సో టోటల్ ఈ పార్ట్సే 100 రూపాయలకి ఎన్ని పార్ట్స్ వస్తాయో ఆ పార్ట్స్ని ఈ రేషియో నుంచి సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే. సో 2 పార్ట్స్ ఉంటాయి చూడండి. ఏ బి ఏ రేషియో 20:23 అంతేనా. సో యాడ్ చేస్తే ఎంత మనకి 43. సో 43 పార్ట్స్ అనేది 2150 రూపాయలు అయితే సో ఒక్క పార్ట్ ఎంత? సో చూస్తే ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ అనిపిస్తుంది. 5 × 15 5 × 4 20. ఓకే. సో 5 టైమ్స్ 0కి 0 50. ఓకే. సో ఇక్కడ చూడండి 1 పార్ట్ అనేది 50 రూపీస్ అంటుండు. ఓకే. సో 100 రూపాయలు ఇద్దరు దానం ఇస్తారు కాబట్టి 100 రూపాయలు మనం పార్ట్స్లలో కన్వర్ట్ చేద్దాం ఈజీ ఉంటుంది. ఓకే. సో 100 రూపాయలు అయితే ఎన్ని పార్ట్స్ అయితే 2 పార్ట్స్ అవుతాయి. అంటే ఇద్దరు 2 పార్ట్స్ దానం చేస్తారు అన్నట్టు. ఓకే. సో వాళ్ళ దాంట్లోంచి రూపాయలలో మార్చుకుంటూనే రూపాయలలో తీసేయండి, పార్ట్స్లలో మార్చుకుంటూనే పార్ట్స్లలో తీసేయండి. ఓకే. ఎంత 18:21. సో ఇంకా కట్ అవుతుంది కదా. ఏ రేషియో 3 6 18 3 21 6:7. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ 0.037 బార్ను p/q రూపంలో రాయండి. ఓకే. సో ఆల్రెడీ మనం ఇంత ముందుకు రాసాం కదా, సేమ్ అంతే. సో నెంబర్ ఎంత ఇక్కడ పాయింట్ తర్వాత ఉన్నది రాసుకోండి. 37 -3 0కి లేదా రివర్స్లో 03కి 3కి బార్ లేదు కదా. అంటే 03 అంటే ఇక్కడ 3 అన్నట్టే కదా. ఓకే. సో 03కి బార్ లేదు కాబట్టి 03 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ చూడండి. ఓకే. సో ఒక్కదానికే బార్ ఉంది కాబట్టి 9. సో పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో 2 జీరోలు రావాలన్నట్టు. ఓకే. సో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని అంటారు. దీన్ని మీకు అర్థమయ్యేటట్టు క్లాస్ చెప్పిన, మీకు ఎందుకు ఇట్లా వస్తుంది అనేది కూడా చెప్పిన. సో చూడండి 37 - 3 అంటే ఎంత? 34. 34/900. ఓకే.
సో ఇది మళ్ళీ 2 టేబుల్‌లో కొట్టుడు పోతది కాబట్టి కట్ చేయాలనుకుంటే కట్ చేయండి. ఓకే. సో 2 17 34, 2 45 90, 0కి 0. 17/450. ఓకే. నెక్స్ట్ క్వెషన్. 52, 100 యొక్క హెచ్‌సీఎఫ్ కనుక్కోండి అంటుంది. ఓకే. సో హెచ్‌సీఎఫ్ అంటే మనకు తెలుసు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. త్రూ ఆప్షన్స్ అయితే చాలా ఈజీగా అనుకోవచ్చు. ఇచ్చిన ఆప్షన్స్‌లలో పెద్ద నెంబర్ నుంచి ట్రై చేయండి. పెద్ద నెంబర్ నుంచి ఏ నెంబర్ అయితే వీటిని ఎగ్జాక్ట్‌గా డివైడ్ చేస్తుందో అదే మన ఆన్సర్ అయితది. ఓకే. సో అట్లా కాకుండా దీన్ని ఇంకా మనం డిఫరెన్స్ తీసుకొని చేయొచ్చు. డిఫరెన్స్ తీసుకొని చేసే మెథడ్ చెప్తా చూడండి. 50-100 మధ్య డిఫరెన్స్ ఎంత? 48. ఓకే. సో 48 తోని ఈ 2 నెంబర్స్ డివైడ్ అవుతున్నాయంటే డివైడ్ కావట్లేదు. ఓకే. సో దీన్ని ఇంకా ఫ్యాక్టర్స్‌గా డివైడ్ చేద్దాం. ఎంత? 12 4 48. ఓకే. సో మళ్ళీ పెద్ద నెంబర్‌తోని చూడాలి కాబట్టి 12 తోని ఈ 2 నెంబర్ కావట్లేదు. సో 4 తోని అయితున్నాయి కాబట్టి 4 అనేది మన హెచ్‌సీఎఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా దీన్ని మనం 16 3 48 అంటాం కదా! ఓకే. సో 16 3 48, 12 4 48. చెక్ చేయండి 16 తోని కావట్లేదు. సో 3 తోని కావు. ఓన్లీ 4 తోని అయితున్నాయి కాబట్టి 4 అనేది హెచ్‌సీఎఫ్ అయితుంది. ఓకే. ఇది లేదంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసైనా చెప్పొచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్. 10,000 రూపాయలని 2 సంవత్సరాలకి చక్రవడ్డీకి ఇస్తే 12,100 రూపాయలు మొత్తం వస్తుంది. అయినా అదే మనీని బారు వడ్డీకి ఇస్తే వచ్చే మొత్తం ఎంత అంటారు. ఓకే. సో మొత్తం ఎంత అంటే ఈ టైప్‌లో క్వెషన్ ఉంది. దీనికి సంబంధించి ఏం అడిగినా మనం చేయగలగాలన్నట్టు. ఓకే. సో ఇదే టైప్‌లో ఉంది క్వెషన్ అయితే. సో చూడండి. 1000 రూపాయలని 2 సంవత్సరాల చక్రవడ్డీకి ఇచ్చిందంటుంది కదా! ఓకే. ఎంతొచ్చింది? మొత్తం ఇంతొచ్చింది అంటుంది కదా! సో 10,000 రూపాయలు. సో 10,000కి దీనికి మనం రేషియో తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో ఆల్రెడీ మనం చెప్పినాం ఎప్పుడైనా సరే చక్రవడ్డీ అనేది మనకి ఎట్లా ఉంటుంది? మనకి చక్రవడ్డీ జామెట్రిక్ ప్రోగ్రెషన్‌లో ఉంటది. ఓకే. సో 2 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం కన్వర్ట్ చేసేటప్పుడు మనం స్క్వేర్ రూట్ అప్లై చేయాలంట. ఓకే. ఒకవేళ 3 సంవత్సరాలు గాని ఇస్తే క్యూబ్ రూట్ అప్లై చేయాలి. ఓకే. స్క్వేర్ రూట్. ఇక్కడ ఏమొస్తది మనకి బయటికొస్తే 100 వస్తది. ఇక్కడ బయటికొస్తే ఏమొస్తది? 121 వస్తది. ఓకే. సో 100 నుంచి 121 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 21 ఇంక్రీజ్ అయింది. ఓకే. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 11 వస్తది కదా! సో 100 అంటే 110 వస్తది ఇక్కడ బయటికి. సారీ. సో 110 వస్తది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ అయింది? 10 ఇంక్రీజ్ అయింది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% వస్తది మనకి. ఓకే. సో 10% వడ్డీ రేట్ మనకు తెలవాల్సింది కూడా ఇదే కదా! సో 10% వడ్డీ రేట్ తెలిస్తే ఇది 2 సంవత్సరాలకి బార్ వడ్డీ ఏమైతది? 2 ఇయర్స్‌కి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమైతది ఇక్కడ? 20% అయితది కదా! సింపుల్‌గా. ఓకే. సో 20% అయితది. అమౌంట్ అడిగిండనుకో ఒకవేళ. సో అమౌంట్ అడిగితే 120% అయితది మనకు తెలిసిందే. సో 20% ఇంక్రీజ్ అయితే అమౌంట్ 120% అయితది. సో 10,000లో 120% అంటే ఏమైతది? 12,000. అంతే కదా! 10,000 120% అంటే 12,000. ఓకే. సో 12,000 అనేది మొత్తం అయితది మనకి ఎప్పుడు బారు వడ్డీకి ఇచ్చినప్పుడు. ఒకవేళ తేడా అడిగిండనుకోండి. సో బారు వడ్డీకి, చక్ర వడ్డీకి మధ్య తేడా అడిగితేనేమో ₹100 తేడా ఉంటది. ఎట్లా ఇచ్చినా ఈ క్వెషన్ చేయగలగాలి మనం. ఓకే. సో ఒకవేళ తేడా అడిగితే ₹100 తేడా ఉంటది. బారు వడ్డీకి, చక్ర వడ్డీకి లేదా చక్ర వడ్డీకి, బారు వడ్డీకి. ఓకే. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఒకసారి జనరల్‌గా ఆలోచిస్తే ఎప్పుడైనా సరే చక్ర వడ్డీకి, బారు వడ్డీకి పెద్ద తేడా ఉండదు. కొంచెమే తేడా ఉంటది అనే విషయం మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు మన ఆన్సర్ ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ క్వెషన్ ఈ 12,100 నుంచి మనం కన్క్లూజన్ ఏం చెప్పొచ్చు? ఆల్మోస్ట్ 12,000కి దగ్గరలో ఉంటది మన ఆన్సర్ అని తెలిసిపోతది చక్రవడ్డీ అనేది. ఓకే. సో దానివల్ల ఏందంటే కింద ఇచ్చిన ఆప్షన్స్ ఒకవేళ 12,100 కంటే ఎక్కువనే అనుకో వాటిని ఎలిమినేట్ చేయొచ్చు మనం. ఒకవేళ 12,100 కంటే చాలా తక్కువనే అనుకో అంటే 5,000, 6,000 అట్లా ఉన్నా కూడా ఎలిమినేట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే. సో అట్లా ఆప్షన్స్ ఎలిమినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లలో. నేను ప్రీవియస్ పేపర్స్ చెప్పేటప్పుడు చెప్పాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లేలిస్ట్ లింక్ కింద ఇస్తాను చూడండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. పడవ వేగం 14 km/h 28 కిలోమీటర్లు ఒక మనిషి ప్రవాహ దిశలో ప్రవాహ వ్యతిరేక దిశలో వెళ్ళి రావడానికి 1 గంట 45 నిమిషాలు పడితే ప్రవాహ వేగం కనుక్కోమంటారు. ఓకే. సో ప్రవాహ దిశలో వెళ్తే మనకి ఏమైందో తెలుసు. మనకి టైం ఇచ్చింది కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్ టైం అవుతుంది. ఓకే. సో 28-14 ప్రవాహ దిశలో వెళ్ళిండు అనుకుందాం. అప్పుడు దీన్ని ఎక్స్ అనుకుందాం. దీన్ని ప్రవాహ వేగాన్ని ప్లస్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ అదే 28 కిలోమీటర్స్ని ప్రవాహ వ్యతిరేక దిశలో వస్తే ప్రవాహ వేగం మైనస్ అవుతుంది. ఓకే. సో ఓవరాల్గా 1 గంట 45 నిమిషాలు పట్టిందంటే దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుందాం. 1 అవర్ ప్లస్ దీన్ని హవర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 45/60 కదా! గంటల్లోకి మార్చుకోవాలి మొత్తం. ఏదో ఒక యూనిట్ తీసుకోవాలి. ఇక్కడ km/h తీసుకున్నాం కదా మనం. సో కిలోమీటర్ తీసుకున్నాం కదా! ఇది కూడా గంటలలోనే ఉండాలన్నట్టు. ఓకే. 17 3 45, 15 4 60. సో 1 + 3/4 అంటే 7/4 అవర్స్ అని చెప్పొచ్చు కదా! 4 4 + 3. ఓకే. సో 7/4 హవర్. ఇప్పుడు మనం
కింద మనకు ఆప్షన్స్ ఇస్తాయిగా 4 ఆప్షన్స్‌లో 4 ఆప్షన్స్‌లో ఎక్స్‌ని సబ్స్టిట్యూట్ చేయండి. సో, లేదా డైరెక్ట్ 1 అవర్ 45 మినిట్స్ వచ్చే ఇట్లా ఉన్న చెక్ చేసుకోండి మీ ఇష్టం. మీకు ఏది కంఫర్ట్‌గా ఉంటే అది. సో, మనకు ఓవరాల్‌గా ఎక్స్ ప్లేస్‌లో ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టైం అనేది 1 అవర్ 45 మినిట్స్ రావాలి. అట్లా ఏదొస్తే అదే మన ఆన్సర్ అన్నట్టు. ఓకే. సో, అంతేగాని దీన్ని సాల్వ్ చేసుకోకుండా కూర్చోకండి. సాల్వ్ చేస్తే చాలా టైం వేస్ట్ అయితది. ఓకే. సో, దీన్ని మనం రేషియోస్‌లలో కూడా చేయొచ్చు. రేషియోస్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. కాకపోతే కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటదది. ఈ మెథడే బాగుంటది రేషియోస్ కంటే కూడా ఇది. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ ఈ టైప్‌లో వచ్చింది. 9 మంది పిల్లల సగటు వయసు 23 సంవత్సరాలు. వాళ్ళ తాత, అమ్మమ్మల వయస్సులు వరుసగా 71, 67 అయిన అందరి యొక్క సగటు కనుక్కోమంటారు. సగటు వయసు కనుక్కోమంటారు. ఓకే. సో, 9 మంది 23 అంటే వీటిని మళ్ళీ మనం మొత్తంలోకి మార్చుకోవాలి. 23 ఇంటూ 9 అంటే 9 ముళ్ళ 27, 9 రెండ్ల 18, 2 20. ఓకే. సో, ఎంత వచ్చింది మనకి 207 వచ్చింది. ఓకే. సో, 207 ప్లస్ 71 ప్లస్ 67. సో, ఇక్కడ 9 ప్లస్ 2 రాశుల మొత్తం బై రాశుల సంఖ్య కదా. సో, 11 అయ్యారు అన్నట్టు. యాడ్ చేస్తే 7, 1, 8, 7 ఎంత 15. ఓకే. యూనిట్ డిజిట్స్ యాడ్ చేసిన 7, 1, 8, 8, 7, 15. ఓకే. సో, నెక్స్ట్ 6, 7, 13, 0, 13 ప్లస్ 1 14. ఒకటి అట్లనే ఉంచుదాం. 2 ప్లస్ 1 3, 345/11. సో, 345/11 అంటే మనకి ఏమొస్తుంది 11 ముళ్ళ 33 అంటే 15 ఉంది. అంటే 11 ఒకట్ల 11 4/11 31 4/11. ఓకే. సో, ప్రాసెస్ అయితే ఇది. మేబీ క్వెషన్ టైప్ కూడా ఇదే. ఇక్కడ వాల్యూస్ ఏమైనా చేంజ్ అయితే చేంజ్ అవ్వచ్చు. అంటే 11తోని ఎగ్జాక్ట్‌గా కట్ చేస్తే రావచ్చు. ఓకే. సో, ఇది మళ్ళీ ఈ క్వెషన్ రాంగ్ చెప్పారు సార్ అది ఇది అనేది జస్ట్ మోడల్ చూసుకోండి. మనకు కావాల్సింది మోడలే కదా. ఒకటి ఆలోచించండి. ఇప్పుడు మీరు చూసేది ఏంది ఎగ్జాక్ట్‌గా ఏ క్వెషన్స్ వస్తాయని అయితే మీరు చూడరు కదా. జస్ట్ ఏ మోడల్ అడుగుతున్నాడు అనే దానికోసమే కదా. సో, ఇది కూడా దానికోసమే. ఇప్పుడు ఎవరికైనా 100% వాల్యూస్ అయితే గుర్తుండవు. మోడల్ గుర్తుంటది. ఆ మోడల్ నాకు తెలిసింది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. ఒక పైపు ఒక ట్యాంక్‌ను 4 రోజులలో, వేరొక పైపు అదే ట్యాంక్‌ను 2 రోజుల్లో, మూడవ పైపు 12 గంటల్లో నింపుతాయి. అయినా 3 కలిసి ఎంత టైంలో ఫిల్ చేస్తాయి అంటుంది. ఓకే. మన క్వెషన్‌లో ఏందంటే ఇక్కడ 4 రోజులు, ఇక్కడ 2 రోజులు ఇస్తే ఇక్కడ 12 గంటలు ఇచ్చిండు. ఓకే. సో, 12 గంటల్ని హాఫ్ డేగా తీసుకోవచ్చు కదా. ఓకే. సో, నేను 0.5 డేగా కన్సిడర్ చేస్తున్నా. సో, ఈ 3 ఉన్నాయి కాబట్టి ఒకదాన్ని ఏ, ఒకదాన్ని బి, ఒకదాన్ని సి అనుకున్నా. ఒకదానికి 4 డేస్, ఇంకొక దానికి 2 డేస్, ఇంకొక దానికి 0.5 డేస్ తీసుకుంటే ఎల్సిఎం ఎంత వచ్చి మనకి ఇక్కడ 4 కదా. ఓకే. సో, 4 అంటే ఇది ఇంటూ 8 టైమ్స్ ఉంటుంది ఎఫిషియన్సీ అంతే కదా. 5 ఎంబుల్ 40 అంటే 0.0కి పోతుంది. 2 ఎండ్ల 4 ఒకట్ల. సో, 3 కలిసి ఎంత అంటే 4 అంతే కదా. సో, ఎల్సిఎం 4 వచ్చిందంటే 8 + 2 10 + 1 11 4/11 రోజులు. ఓకే. సో, ఒకవేళ గంటలు అడిగిండు అనుకోండి. గంటలు అంటే ఏం చేస్తా 4 ఇంటూ 24/11. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. 2x⁴ ప్లస్ 7x² ప్లస్ x ప్లస్ kకి 2x - 1 అనేది ఒక ఫ్యాక్టర్ అయితే k విలువ కనుక్కోమంటుంది. ఓకే. సో, ఫ్యాక్టర్ అంటే తెలుగులో భాజకం అంటారు అనుకుంటా. సో, భాజకం ఫ్యాక్టర్ అయితే కనుక్కోమంటుంది. సో, ఈ మోడల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో, ఫ్యాక్టర్ అన్నప్పుడు మనం ఏం లేదు 2x - 1 0 రాసుకొని x ఎంత 1/2 కదా. సో, x వాల్యూ 1/2 వచ్చింది కదా. సో, x వాల్యూ 1/2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఓవరాల్‌గా 0 రావాలి అంతే కదా. సో, ఫ్యాక్టర్ అన్నప్పుడు డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి కదా. సో, ఇది కూడా అంతేనండి. x 1/2 రాస్తే 0 రావాలి. ఓకే. సో, 2 ఇంటూ x⁴ 1/4 అంటే 1/2⁴ అంటే 1/16 వస్తుంది ఇక్కడ అంతే కదా. సో, 1/16 1/2 అంటే 1/4 వస్తుంది ఇక్కడ ప్లస్ ఇక్కడ 1/2 వస్తుంది ప్లస్ k ఎంత 0 అంటుంది. ఓకే. సో, k 0 అంటే మనం కనుక్కోవాలి 2 ఎంబుల 16 1/8 వచ్చింది కదా. సో, దీన్ని ఏం చేస్తున్నంటే 1/8 ప్లస్ 7/4 ఉంది కదా. దీన్ని నేను 14/8 రాసుకుంటున్నా. రాసుకోవచ్చు కదా. 2తో డివైడ్ చేస్తున్నా 2తో చేస్తున్నా. ఓకే. సో, దీన్ని ఏం రాసుకుంటున్నా అంటే నేను 4/8 రాసుకుంటున్నాను ప్లస్ k 0 ఎందుకంటే యాడ్ చేయడం ఈజీగా ఉంటుంది కదా అన్నిట్లలో 8 ఉంటాయి. ఓకే. సో, వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమైతే మనకి ఇక్కడ 14 + 1 15 ప్లస్ 4 19/8 ఉంటుంది. 19/8 ప్లస్ k 0. సో, k వాల్యూ ఏం చెప్పొచ్చు మనం -19/8. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ ఏంటంటే మోడల్ ఇదే.
సో ప్రాసెస్ ఇదే, చిన్న చిన్న వాల్యూస్ చేంజ్ అవుతాయి అన్నట్టు అంతే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే మీరైనా గుర్తుపెట్టుకోండి, మీరైనా ఎగ్జామ్ పోతే అన్ని క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ గుర్తుండవు కదా, మోడల్ గుర్తుంటాయి ఈ టైప్లో వచ్చినాయి అని. ఓకే, సో దాని ప్రకారం చేస్తున్నాం కాబట్టి మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ రాకుండా కొంచెం ఇట్లా వేడిగా కొంచెం వింతగా విలువలు రావచ్చు. సో మోడల్ అయితే ఇవే అన్నట్టు. మీరు మెయిన్ మోడల్ కోసం చూస్తే మాత్రం ఇది చూడండి. ఎగ్జాక్ట్ క్వశ్చన్ కావాలనుకుంటే మాత్రం మీరు వేరే ఛానల్ ఏదైనా ఎగ్జాక్ట్ క్వశ్చన్ చెప్తే అది చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటుంది. ఓకే, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుందో చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. యాక్చువల్గా ఇది డైరెక్ట్ రాయాలి కానీ మీకోసం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy. ఓకే, ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నా. సో ఏమైతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. సో మైనస్ని లోపల మల్టిప్లై చేస్తాం, మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2xy వస్తుంది మనకి. ఓకే, సో దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వస్తుంది ఇక్కడ మనకి 4xy వస్తుంది. ఓకే, ఇది ఏంటంటే న్యూమరేటర్, జస్ట్ మనకు కావాల్సింది ఏమడుతుంది 4xy బై xy అంటున్నాం, క్యాన్సిల్ అయిపోతే 4. ఓకే, సో ఇప్పటి నుంచి ఇలాంటి క్వశ్చన్ వస్తే డైరెక్ట్ 4 ఆన్సర్ పెట్టేయండి. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ అంటే దాని అర్థం ఏమొస్తుంది 4xy వస్తుంది అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఒక మినార్ నుండి ఒక బిందువుకు దూరం 18, ఇంకొక బిందువుకు మధ్య దూరం 32. ఆ రెండు బిందువులతో మినార్ చేసే కోణం కాంప్లిమెంటరీ అయిన మినార్ ఎత్తు ఎంత. సో కాంప్లిమెంటరీ అంటే ఏం లేదు, ఇప్పుడు 2 యాంగిల్స్ ఉంటే θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ 90 degrees అయితే ఆ యాంగిల్ ఏమో కాంప్లిమెంటరీ అంటాం. తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. సో పూరక కోణం అంటారు అనుకుంటా. ఓకే, సో సప్లిమెంటరీ అని ఉంటుంది. సప్లిమెంటరీ అంటే రెండు యాంగిల్స్ కలిపి 180 degrees చేస్తే అది సప్లిమెంటరీ అంటాం. ఓకే, సో ఒక మినార్ అంటున్నాం. ఓకే, ఇది మినార్ అనుకుందాం. మినార్ నుండి రెండు బిందువులు తీసుకున్నాం. ఒక బిందువుకి ఎంత అంటుండు 18 అంటుండు. ఓకే, సో రెండవ బిందు కంటే ఇక్కడ నుంచి కదా, సో రెండవ బిందుకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 32 అంటుండు. అయితే ఈ రెండింటి మధ్య చేసే కోణం ఎంత అంటుండు మనకి ఇక్కడ కాంప్లిమెంటరీ అంటున్నాం. కాంప్లిమెంటరీ అంటే θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ 90 degrees ఉంటుంది. లేదా దీన్ని మనం ఒకదాన్ని θ అనుకుంటే ఇంకొక దాన్ని 90 మైనస్ θ అనుకుంటారు కదా. ఓకే, సో మినార్ ఎత్తు హెచ్ అనుకుంటే ఇట్లా అన్నట్టు మనకి. ఓకే, సో దీన్ని యాక్చువల్గా దీనికి ఫార్ములా ఉంటుంది రూట్ ఏబి అని, అట్లా చేయొచ్చు. రూట్ ఏబి అంటే డైరెక్ట్ 18 into 32 చేస్తే ఇది ఏ ఇది బి అయినప్పుడు రూట్ ఏబి అప్లై చేస్తాం. రూట్ ఏబి అప్లై చేస్తే 18 into 32. 18 into 32 అంటే సో దీన్ని 9 2 18 రాసుకోవచ్చు కదా, దీన్ని 16 2 32 రాసుకోవచ్చు. అంటే ఒక 3 ఒక 2 ఒక 4 బయటికి వస్తుంది. 4 3 12 అండి 24. సో 24 అనేది మన ఆన్సర్ అవుతుంది హైట్. సో ఇదొక ప్రాసెస్. ఇట్లా కాదు నాకు ఫార్ములా గుర్తుకు లేదు అనుకుంటే సింపుల్గా ట్యాన్ అప్లై చేయండి. ట్యాన్ θ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. ఓకే, సో ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే ఏమొస్తుంది హెచ్ బై 18 వస్తుంది ట్యాన్ θ. నెక్స్ట్ సేమ్ ట్యాన్ 90 మైనస్ θ అప్లై చేయండి. ట్యాన్ 90 మైనస్ θ అంటే హెచ్ బై 32 వస్తుంది. ఓకే, సో ట్యాన్ 90 మైనస్ θ అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ కాట్ θ వస్తుంది. యాంగిల్ చేంజ్ అవుతుంది కానీ వేరే ఏం చేంజ్ కాదు. కాట్ θ ఈజ్ ఈక్వల్ టు ఎంత హెచ్ బై 32. ఓకే, సో ట్యాన్ θ అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, ట్యాన్ θ అంటే ట్యాన్ θగా రాసుకోవాలంటే దీన్ని ఏం రాసుకోవచ్చు రివర్స్ అవుతుంది కదా. ట్యాన్ θ ఈజ్ ఈక్వల్ 32 బై హెచ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో హెచ్ బై 18 ఈజ్ ఈక్వల్ టు మనం దీన్ని ఏం రాసుకోవచ్చు 32 బై హెచ్గా రాసుకోవచ్చు కదా. సో ఇది ఇటు పోతే ఏమవుతుంది హెచ్ ఇంటూ హెచ్ స్క్వేర్ అవుతుంది. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 32 into 18. హెచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 32 into 18 అవుతుంది. సేమ్ అదే రిపీట్ అవుతుంది మళ్ళీ. ఓకే, సో ఇట్లా అన్నట్టు మీ ఇష్టం, మీకు ఫార్ములా గుర్తుంటేనేమో అట్లా చేయండి, ఫార్ములా గుర్తు లేకపోతే ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇట్లా ఇచ్చింది మనకి ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చి, సో ఇది ఒక లైట్ ట్రయాంగిల్ అనుకుంటే ఇప్పుడు డిఈ ప్యారలల్ టు బీసీ. ఓకే, సో డిఈ బీసీకి ప్యారలల్గా ఉందంటాను. ఓకే, సో మనం వీటి గురించి చెప్పాము ఆల్రెడీ. ప్యారలల్ లైన్స్ అని మనం లైన్స్ అండ్ యాంగిల్స్ క్లాస్లో చెప్పాను. సో ఇది ఓన్లీ పెయిడ్ క్లాస్ వాళ్ళకి ఉంటుంది, యూట్యూబ్ వాళ్ళకి లేదు. సో వాళ్ళకి అర్థమవుతుంది. ఇట్లా స్ట్రైట్ లైన్ ఉందనుకోండి, ఇట్లా లైన్ ఉందనుకోండి, ఈ రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో ఒక లైన్ మనం గీసినాం అనుకోండి. రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో ఇప్పుడు ఏడీని పొడిగిస్తున్నా నేను. ఓకే, సో రెండు ప్యారలల్ లైన్కి మధ్యలో మనం ఏదైనా లైన్ గీస్తే ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది, ఇక్కడ 120 చేస్తుంది కదా. ఓకే, సో ఇక్కడ ఎంతైతే యాంగిల్ చేస్తుంది, దీన్ని 2 టైప్స్లో చేయొచ్చు. ఇట్లయినా చేయొచ్చు, లేదు అనుకుంటే సింపుల్గా ఇప్పుడు ఇది ప్యారలల్ కదా. ఓకే, సో బీసీ డిఈ ఇవి రెండు ప్యారలల్ కాబట్టి ఇక్కడ 38 degrees ఉంటే ఇక్కడ కూడా 38 degrees ఉంటుంది కదా, అంతేనే కదా. సో ఇవి రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇక్కడ 38 ఉంటే ఇక్కడ కూడా 38 ఉంటుంది.
ఇది స్ట్రెయిట్ లైన్ కదా. ఓకే. సో ఇక్కడ 122 డిగ్రీస్ ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది 38 అంటే ఓవరాల్గా మనకి 180 డిగ్రీస్ ఉండాలి కదా ఒక స్ట్రెయిట్ లైన్లో. ఇక్కడ 120 ఉందంటే ఇంకెంత ఉండాలి మనకి ఇక్కడ 58 అంతే కదా. సో 58 డిగ్రీస్ ఉండాలి. ఓకే. సో ఒక ట్రయాంగిల్లో మొత్తం 180 డిగ్రీస్ ఉండాలి కదా. ఓకే. సో 38 ప్లస్ 58 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 180 డిగ్రీస్ ఉండాలి మనకి. ఓకే. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ 38 ప్లస్ 58 అంటే ఎంత వస్తుంది 50 30 80 8 8 16 96. ఓకే. సో 180 మైనస్ 96 అంటే మన ఆన్సర్ ఏమొస్తుంది మనకి 84 వస్తుంది అనుకుంటా. అంతేనా 84 ఎక్స్ ఈజ్ ఈక్వల్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ 1.5 కేజీల కేకుని 10 మందికి పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అంటుంది. ఓకే. సో చాలా ఈజీ క్వశ్చన్. మేబీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు అనిపిస్తుంది. సో క్వశ్చన్ అయితే వచ్చింది కాబట్టి డిస్కస్ చేద్దాం. చూడండి 1.5 కేజీ అంటే సో గ్రామ్స్లోకి మారుద్దాం. సో 1500 గ్రామ్స్ ఉంటుంది కదా. సో 10 మందికి పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది 150 గ్రాములు వస్తుంది. ఓకే. సో 150 గ్రామ్స్. మనకి ఈ క్వశ్చన్ దేంట్లో అడిగింది అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఫ్రాక్షన్స్లో అడిగింది అనుకో ఫ్రాక్షన్స్ పెట్టండి 1.5 పెట్టండి అంటే 15/100 వస్తుంది. ఫ్రాక్షన్స్లో పెట్టండి గ్రామ్స్లో అడిగితే 150 గ్రామ్స్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో tan 10θ ఇంటూ tan 8θ ఈజ్ ఈక్వల్ 1 అయినా tan 9θ ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఓకే. సో ఇట్లా రెండు tan θల యొక్క ప్రొడక్ట్ 1 అయితే మనం ఏం చెప్పుకున్నాం. సో వాటి యొక్క ఈ యాంగిల్స్ యొక్క సమ్ అంటే 10θ 8θ యొక్క సమ్ ఎంత అయితే అనుకున్నాం మనం 90 డిగ్రీస్ ఉన్నప్పుడు మాత్రం అట్లా పాసిబుల్ అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో 10θ ప్లస్ 8θ ఈజ్ ఈక్వల్ టు ఎంత 90 డిగ్రీస్. ఓకే. సో 18θ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే θ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5 డిగ్రీస్. ఓకే. ఇక్కడ tan ప్లేస్లో ఏం అడిగినా చెప్పొచ్చు మనం. ఓకే. tan 6θ అడిగింది అనుకోండి tan 30 వస్తుంది. tan 9θ అంటే tan 45 వస్తుంది మనకి ఇక్కడ. ఓకే. సో tan 9 ఇంటూ 5 డిగ్రీస్ అంటే tan 45 వస్తుంది. ఇక్కడ ఏం అడిగినా చేయొచ్చు మనం ఇందులో. ఓకే. సో ఇది మెయిన్ తెలవాలి. tan 45 అంటే ఎంత 1. ఓకే. సో tan ఇంకేం అడగచ్చు tan 90 అడగాలంటే tan 5 వచ్చిందంటే 18θ అడగచ్చు tan 18θ అట్లా మనకి ఏది కావాలంటే వాడు ఇక్కడ మాడిఫై చేసి అడగచ్చు లేదా ఇంకా వేరే దాంట్లో కన్వర్ట్ చేసి అడగచ్చు వాడి ఇష్టం. ఓకే. సో ప్రాసెస్ అయితే ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం చూడండి. నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన జామెట్రీ క్లాస్లో ఉంటుంది. సో ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం అని మీకు చెప్పాను. సో ఆర్ఆర్బీలో అడగడు అనుకున్నా. సో అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా ఉండండి. ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరం. ఓకే. సో 2 days అవుతుంది జస్ట్ నేను అప్లోడ్ చేసేది. ఓకే. సో చూడండి జామెట్రీ బేసిక్స్ మొత్తం చూడండి మీకు యూజ్ అవుతుంది ఇది. ఇప్పుడు చూడండి ఇవి రెండు ఇచ్చిండు. సో ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం ప్రకారం ఇక్కడ 70 డిగ్రీస్ ఉంటే ఇక్కడ ఎంత అవుతుంది అనుకున్నాం 70 డిగ్రీస్ అవుతుందని మీకు ఆల్రెడీ ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరంలో చెప్పిన. ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చింది మనకి ఏబీ ప్యారలల్ టు క్యూపీ అంటుంది. ఓకే. సో ఏబీ క్యూపీ రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు. ఓకే. సో ప్యారలల్ లైన్స్ గురించి అయితే నాది పెయిడ్ క్లాస్లో ఉంది. ఫ్రీ క్లాసెస్లో అయితే లేదు అది. సో చూడండి ఇక్కడ 70 డిగ్రీస్ ఉంటాయి ప్యారలల్ లైన్స్లో. ఎప్పుడైనా ప్యారలల్ లైన్స్కి ఇట్లా ఒక మన లైన్ గీసి ఇక్కడ 70 డిగ్రీస్ ఉంటే ఇక్కడ కూడా 70 డిగ్రీస్ ఉంటుంది మనకి. ఓకే. సో ప్యారలల్ లైన్స్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. స్ట్రైట్ లైన్లో ఎప్పుడైనా యాంగిల్ ఉందనుకోండి స్ట్రైట్ లైన్లో ఎప్పుడైనా ఒక యాంగిల్ ఎంత ఉంటుంది 180 డిగ్రీస్ ఉంటుంది స్ట్రైట్ లైన్. ఓకే. సో ఇది మనందరూ తెలిసిందే. ఆల్రెడీ ఇక్కడ 70 + 70 140 ఉందంటే ఇక్కడ సమ్ ఎక్స్ ఉంది అనుకుందాం. ఓకే. సో 70 + 70 140 + ఎక్స్ ఉంది అనుకుందాం. ఓకే. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 40 డిగ్రీస్. మనల్ని ఏమడుతుంది అదే అడుగుతుంది కదా యాంగిల్ ఏసీబీ అని అడిగితే మధ్యలో ఉన్న దాని దగ్గర అన్నట్టు. ఓకే. సో ఏసీబీకి ఎంత వచ్చింది 40 డిగ్రీస్ అనేది మన ఆన్సర్ యాంగిల్ ఏసీబీ. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ 24,000 రూపాయలను 3 సంవత్సరాలకి 9% వడ్డీకి ఇస్తే సాధారణ వడ్డీ ఎంత అంటుంది. ఓకే. సాధారణ వడ్డీ అంటే డైరెక్ట్ పర్సెంటేజ్ తీసుకోవచ్చు మనం ఎంత 3/9 27%. 24,000లో 27% కనుక్కోవాలి మనం. ఓకే. సో 27% కనుక్కోవాలంటే 1% కనుక్కుంటే ఈజీగా ఉంటుంది. సో 1% ఎంత ఇక్కడ మనకి రెండింటి తర్వాత పాయింట్ పెడితే 240 వస్తుంది మనకి. ఓకే. సో 1% అనేది 240 అయితే 27% అయితే మనం ఏం కనుక్కోవచ్చు 240 × 27 కనుక్కుంటే సరిపోతుంది. ఓకే. సో లాస్ట్లో 0 కామన్ కాబట్టి 24 × 27 చేద్దాం మనం. 7 4 28. ఓకే. సో 7 2 14 4 2 8 14 8 22 22 + 2 ఎంత 24 2 2 4 4 2 6 648 0 0 కామన్ 6,480 రూపాయలు ఎంత వస్తుంది సాధారణ వడ్డీ వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒక సమబాహు త్రిభుజం ఇచ్చి
ఈ సమబాహు త్రిభుజంలో ఈ పర్పెండిక్యులర్ లైన్స్ ఇచ్చింది కదా, సో వాటి లైన్ పొడవు ఇచ్చి మనకి ఏంటంటే ఈ సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత కనుక్కోమంటుంది. ఓకే, సో సమబాహు త్రిభుజం అంటే మనకి సైడ్ అన్నిటికీ సమానంగా ఉంటుందని మనకు తెలుసు. ఎప్పుడైనా ఇట్లా ఇచ్చినాయి అనుకోండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అది దేనికి సమానం అవుతుంది అంటే దాని యొక్క హైట్కి సమానం అవుతుంది వాటి మొత్తం. ఓకే, సో 5 + 4 + 3. ఓకే, 5, 4, 9, 3, 12. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత తెలుసు ఆల్రెడీ ఫార్ములా √3/2a కదా. సో √3/2a = 12 అయితే ఎంత వస్తుంది మనకి? a = 12 × 2/√3 వస్తుంది. ఇటు సైడ్ పంపిస్తే 2/√3 అంటే a = ఎంత? ఒక √3 కట్ అయితే 4√3 ఉంటుంది ఇక్కడ. 4√3 × 2 అంటే 8√3 వస్తుంది. a = 8√3 వస్తుంది. మనం చుట్టుకొలత కనుక్కోవాలంటే 3a కనుక్కోవాలి కదా. సో 3a = ఎంత? 3 × 24, 24√3 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 3 యొక్క 4 వరుస గుణకాల యొక్క మొత్తం 78 అయినా అందులో పెద్దది కనుక్కోమంట, అంటే పెద్ద గుణకం కనుక్కోమంటాడు 3 యొక్క. ఓకే, సో 78 కదా, 4 అన్నాడు కాబట్టి సింపుల్గా 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను దీన్ని. ఓకే, సో 4 పార్ట్స్గా డివైడ్ చేసి దీన్ని బట్టి నేను 3 మల్టిపుల్స్ని పెడతానట అక్కడ. ఓకే, సో చూడండి 4 1 4, ఇంకా 38 మిగిలిందంటే 4 9 36, ఇంకా 2 మిగిలిందంటే పాయింట్ పెట్టుకుంటే 20 అయితే 4 5 20. అంటే సో మిడిల్ నెంబర్ ఎంత వచ్చింది? 19.5 వచ్చింది కదా. సో ఈ 19.5 చుట్టూ ఉండే 3 మల్టిపుల్స్ తీసుకుంటాను. ఓకే, సో దీనికంటే ముందు ఉండేది ఏంటిది? 18. 4 కావాలి కదా, ఇదేమైతే అది మిడిల్ ప్లేస్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాక్ట్గా 4 డివైడ్ చేస్తే మిడిల్ ప్లేస్ అవుతుంది కదా. ఓకే, సో దీని తర్వాత అంటే 18 తర్వాత వచ్చేది ఏంటిది? 21. ఓకే, 21 తర్వాత 24, మళ్ళీ 18 ముందు వచ్చేది. ఓకే, సో 4 తీసుకోవాలి మనం, ఇటు సైడ్ 2 తీసుకోవాలి, దీనికి ఇటు సైడ్ 2 తీసుకోవాలి. ఓకే, సో దీంతో మనకు పని లేదు. ఇప్పుడు యాడ్ చేస్తే 78 వస్తుందంటే వస్తుంది చూడండి. 4 1 5, 5 5 10, 8 18, 10 10 20, 20 20 40, 40 20 60, 60 + 18 78 వస్తుంది. ఓకే, సో ఇవన్నీ 3 మల్టిపుల్స్. ఇందులో పెద్దది ఏమైతే 24 అవుతుంది. చాలా సింపుల్ అన్నట్టు. ఓకే, సో మీరు ఎక్స్లో అనుకోని చేస్తే ఏంటంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు 78ని ఈక్వల్గా 4 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఫస్ట్ డివైడ్ చేసి దానికి ముందు ఇది మిడిల్ అవుతుంది కదా, సో మనకు 4 కావాలంటే దీనికి ముందు 2, దీనికి తర్వాత 2 తీసుకోండి. 3 మల్టిపుల్స్ తీసుకోండి, యాడ్ చేసి చూసుకోండి. సో 78 వస్తే అదే మన ఆన్సర్, లేకపోతే ఏమైనా మిస్టేక్స్ వేస్తే సరి చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ బి కంటే 5 రెట్లు ఎక్కువ పని చేస్తాడు, ఏ బి కంటే 60 రోజుల తక్కువ సమయంలో చేస్తాడు, అయినా ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 8 రోజుల్లో చేస్తాడు. ఓకే, సో షార్ట్కట్లో రాసిన క్వశ్చన్, జనరల్గా అర్థమయ్యేంత రాసిన. ఓకే, సో ఏ బి కంటే 5 రెట్లు ఎక్కువ పని చేస్తాడంటే వాళ్ళ యొక్క సామర్థ్యాల నిష్పత్తి ఎంత? 5:1 కదా. ఓకే, సో కాలాల నిష్పత్తి సామర్థ్యానికి ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటుంది, అది మనకు తెలిసిందే 1:5. సో ఏకి బికి మధ్య టైం గ్యాప్ ఎంత అంటుంటూ 60 days అంటుంది కదా. ఓకే, సో ఇక్కడ పార్ట్స్గా అయితే 4 పార్ట్స్ అనేది 60 days అయితే 1 పార్ట్ అనేది ఎంత? ఇక్కడ మనకి 15 days కదా, 4 15 60 కదా. ఓకే, సో 15 days అంటే ఏ 15 రోజుల్లో చేస్తే బి ఎన్ని రోజుల్లో చేస్తాడు? 75 రోజుల్లో చేస్తాడు. అయితే వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఓకే, ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు? ఎఫిషియన్సీ తీసుకుంటే అది ఎల్సిఎం 75 అవుతుంది. 15 5 75, 75 1 75, సో 75/6 రోజుల్లో చేస్తాడు. ఓకే, సో కొట్టుడు పోతుంది కాబట్టి 3తోని 3 2 6, 3 2 6, 3 5 15 అంటే 25/2 అంటే 12.5 days. ఓకే, సో 12.5 రోజుల్లో చేస్తారు ఇద్దరు కలిసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా క్వశ్చన్స్ మిస్ అయితే మళ్ళీ మనం మిస్లేనియన్స్ అని పెట్టుకొని ఎప్పుడన్నా ఒక వీడియో చేసుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ. వీలున్నంత వరకు వీడియోని షేర్ చేయండి. సో మ్యాక్సిమం మిస్టేక్స్ రాకుండా ఉండడానికే ట్రై చేసిన, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఓకే, సో అందరికీ ఆల్ ది బెస్ట్ తర్వాత ఎగ్జామ్ ఉన్న వాళ్ళందరికీ. థ్యాంక్ యూ.